హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను యానం అక్క దేవి, యానం వంటలక్క దేవి. అందరూ ఈ పేరు ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతున్నారు ఇన్స్టాలో. వంట పనికి వెళ్ళినప్పుడు వంట పనిని పెట్టుకుంటారు కదా. మరి వంట పనిని పెట్టకపోతే ఏమైనా పెట్టాలి? యానం ఆంటీ అని పెట్టుకో అంటున్నారు. ఇది ఎంతవరకు ఇది అర్థం కావట్లేదు. తప్పు కదా అలా అంటాం. యానం ఆంటీ అని పెట్టుకోవాలంట. లేకపోతే సామాన్లు తోముకుంటే ఆంటీ అని పెట్టుకో, కూరగాయలు కోసుకుంటే ఆంటీ అని పెట్టుకో, యానం వంటలక్క అని తీసి అని అంటున్నారు. ఎవరో చెప్పనా? మన గన్నవరం కుర్రోళ్ళు ఇన్స్టాలో అంటున్నారు ఫ్రెండ్స్. నేను ఫేమస్ అవుతున్నానని చెప్పి వాళ్ళ వారంలో పోతున్నారు. వంట మాస్టర్ నేను మళ్ళీ అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వంట పనికి వెళ్ళినప్పుడు వంట పని అని పెట్టుకుంటారు కదా ఎవరైనా. లేకపోతే పెంటలమ్మని పెట్టుకుంటారా? చెప్పండి, మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం చేసే పని పెట్టుకుంటాం, కానీ అనవసరమైన పనులు పెట్టుకోం కదా. మనం చేసేది ఇప్పుడు దొంగ పని కాదు, లంజి పని కాదు, 10 మందికి కడుపు నింపే పని. అవునా కదా? నేను చేసే పని చెప్పుకోవడానికైతే నేను సిగ్గుపడను. అలాగే నా ఇన్స్టా పైన ఏడిసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ఇంట్లో మా వాళ్ళు, మా రిలేషన్ ఎలాగంటే నీ కూతురు వీడియోలు చేస్తుంది, నీ కూతురు వీడియోలు చేస్తుందని. ఎందుకు చేస్తుంది వీడియోలు, రీల్స్ ఎందుకు చేస్తుందని. ఇప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఊరోళ్ళ కోసం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఊరోళ్ళ కోసం అయితే నేను పట్టించుకోను. మా ఆయన నాకు సపోర్ట్గా నిలిచాడా అనుకుంటాను చాలు. అంతేగాని ఎవరికో సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎవరు మనకు తెచ్చి పెడతలేదు. మనకి మనమే కష్టపడి మనకి మనమే తింటున్నాం. ఎవరు మనకి తెచ్చి మనకి పోషించలేదు. ఫస్ట్ మా హస్బెండ్ కష్టపడతారు, నెక్స్ట్ నేను కష్టపడతాను. తనకి సపోర్ట్ కొంచెం కొద్దిగా. అలాంటప్పుడు మనకి ఎవరు తెచ్చిపెట్టినప్పుడు మనం ఎవరిది మనం తిన్నప్పుడు ఎవరి కోసం ఏ పరమ సిరాకమైన పరమ బోకుల కోసం మనం పట్టించుకోకూడదు. మన ఇంట్లో మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం పట్టించుకోవాలంతే. సరేనా ఫ్రెండ్స్? నేను ఎవరిని లెక్క చేయను. ఫస్ట్ మా ఆయనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా, తర్వాత నెక్స్ట్ మా ఫ్యామిలీ, అంతే. అందుకని మీరందరూ నా కోసం ఎంత ఏడ్చినా ఏడుసుకోండి, నాకేం కాదు. మా ఆయన నాకు సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరు నన్ను ఏం చేయలేరు. ఈ వీడియోలు ఇలా చేస్తూనే ఉంటాను. ఎవరైనా బ్యాడ్ కామెంట్లు పెట్టుకున్నా, ఎవరైనా అనుకున్నా సరే, ఇది ఓన్లీ మా ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే, మా అమ్మ తరపులకి మాత్రమే. ఎవరైనా పెట్టుకున్నా నాకు ఏం కాదు. నేను సాంప్రదాయంగా రీల్ చేస్తున్నాను. పద్ధతిగా సారీ కట్టుకోండి. వాళ్ళకులాగా వీళ్ళకిలాగా డ్రెస్సులు వేసుకోండి, జీన్స్లు వేసుకోండి. నేను చేస్తలేదు, పద్ధతిగా రీల్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మీలో ఎవరెవరికి నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఈ ఒక రీల్స్ మీద, ఒక వీడియో మీద కామెంట్, ఇది అవునా రైటా రాంగా కామెంట్ అయితే కామెంట్ చేయండి. నేను చెప్పింది అవునా కాదా కామెంట్ అయితే చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అందరికీ బాయ్. మరి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. ఇట్లు మీ అనవంటలక్కది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.